వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ ఓబులాపురం వివేకానంద సేవాశ్రమం ద్వారా అనాథ వృద్ధులకు సేవలు అందిస్తున్న రామకృష్ణారెడ్డి తులసి దంపతులను ఎంటీపీసీ కలవకూరి రమణ నాయుడు అభినందించారు. పదవి విరమణ అనంతరం వందలాది మంది వృద్ధులకు అన్నం, ఆశ్రయం, వైద్యం, ఆప్యాయత అందిస్తూ మానవత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆశ్రమాన్ని సందర్శించిన రమణ నాయుడు 10,000 చెక్కును విరాళంగా అందజేశారు. యువత ఆశ్రమానికి వచ్చి కనీసం గంట పాటు సేవ చేయాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచి సేవా విలువలు నేర్పించాలని రమణ నాయుడు పిలుపునిచ్చారు. మనము ఓబులాపురం దగ్గరలోని వివేకానంద వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. దాదాపుగా మన రామకృష్ణ దంపతులు రామకృష్ణారెడ్డి మరియు తులసమ్మ ఇద్దరు కూడా ఈ ఫౌండేషన్కి సేవ చేసుకుంటూ దాదాపు 15 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ స్థాపించి అనేక మంది పేదలకైతేనేమి, వృద్ధులకైతేనేమి, పేద విద్యార్థులకైతేనేమి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడికి సందర్శించి మన శక్తి మేరకు ఒక చిన్న ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఒక 10,000 రూపాయల చెక్కులు నా వంతు బాధ్యతగా నేను అందించడం జరిగింది. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమంటే, డబ్బు చాలామంది సంపాదిస్తారు, కానీ సేవ చేసే గుణం చాలా తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యం చెంది సేవా గుణం కలిగి సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా మన ఇళ్లలో ఒకరు ఇద్దరు ముసలివారు ఉంటేనే మనకి చాలా కష్టం అనిపిస్తూ ఉంది. తమ్ముడు రామకృష్ణారెడ్డి ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా, వాళ్ళు కాలం తీరిపోయినా కూడా వాళ్ళకు దహన సంస్కారాలు చేస్తూ అదేవిధంగా తన కుటుంబ పోషణ కోసం తను ఒక రైల్వేలో జాబ్ చేస్తూ ఇదంతా ఆటంకం అనుకోకుండా చాలా ఓపికగా సేవ చేస్తున్నందుకు రామకృష్ణ దంపతులకు, రామకృష్ణారెడ్డికి కావచ్చు, ఆయన సతీమణి తులసమ్మకి కావచ్చు, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు